Welcome to Hello Ladies. Every girl ప్రతి అకేషన్ కి ఇష్టపడే డ్రెస్ కోడ్ చుడిదార్స్. సమ్మర్ స్పెషల్ గా మార్కెట్ లోకి లాంచ్ అయిన కలెక్షన్ ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం శుభం ఫ్యామిలీ షాప్లో ఉన్నామండి. యాక్చువల్గా రాబోతున్నదంతా కూడా సమ్మర్ కాబట్టి సమ్మర్ కలెక్షన్ అనేది చాలా వచ్చేస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్కువగా సింపుల్గా బయట రెగ్యులర్ వేర్ చూడాలి అనుకుంటే కనుక కాటన్స్లో ఈ రకంగా చూడొచ్చు. జనరల్గా వచ్చేసి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సెమీ స్టిచ్డ్, అలాగే టోటల్గా రెడీమేడ్ కూడా ఉన్నది. అయితే ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనేవి చూసినట్లయితే మనకి చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్లో వస్తూ ఉంటాయి. కాంబినేషన్స్ అనేవి చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న కలెక్షన్ అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చింది. జనరల్గా అయితే మనం ఒకటే బేస్ అనేది వైట్ తీసుకుంటూ దాని మీద డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేస్తూ ఈ రకంగా వస్తుంటాయి కదా. అలా కాకుండా ఇక్కడ కంప్లీట్గా అన్నీ చేంజ్ అవుతూనే కనిపిస్తూ ఉంటాయి. మనకి బాటమ్ అలాగే టాప్ చూసినట్లయితే కొంచెం కాంట్రాస్ట్ లాగా తీసుకుని ఉన్నారు. టోటల్ టాప్ వచ్చేసి మనకి ఒక 3/4 స్టైల్లో షార్ట్ టాప్ తీసుకుని దీనికి చూసినట్లయితే అలాగే దుపట్టా అలాగే ఈ బాటమ్ అనేది కొంచెం మ్యాచ్ చేస్తూ తీసుకున్నారు అనమాట. సేమ్ ఫ్యాబ్రిక్స్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇలాంటి కాంబినేషన్స్ అనేవి మనం ఇక్కడ చాలా కలెక్షన్ చూడొచ్చు. అంటే ఈ వైట్లోనే కాకుండా డిఫరెంట్ కలర్స్లో వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న కలెక్షన్ అంతా కూడా మనకి సమ్మర్ కోసం స్పెషల్గా లాంచ్ అయిన కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇంకొంచెం డార్క్ కలర్లో తీసుకోవాలనుకుంటే కనుక ఈ రకంగా తీసుకోవచ్చు అనమాట. ఇది ఎలా వచ్చింది అంటే మనకి కాంబినేషన్ అంటే పైన టాప్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ ఆల్మోస్ట్ అన్నీ మనకి ఈ షార్ట్ లెంత్లోనే వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ బాటమ్ అలాగే దుపట్టా మాత్రం ఈ కలర్స్ కాంబినేషన్ అనేది కొంచెం ర్యాండమ్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ ర్యాండమ్ కలర్స్ కూడా కొంచెం ఇవి బ్రైట్గా తీసుకుని ఈ టాప్ అనేది కొంచెం డల్గా తీసుకున్నారు. ఈ రకంగా ఇందులో మనకి ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ 3/4 స్టైల్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది కొంచెం ట్రెండీగా కనిపించేలాగా టోటల్ ఈ లుక్ అంతా కూడా ఇదే రకంగా కవర్ చేస్తున్నారు. ఇందులో మనం లైట్ కలర్స్ తీసుకోవచ్చు, డార్క్ కలర్స్ తీసుకోవచ్చు. ఇంకొంచెం గ్రాండ్గా కావాలంటే కూడా కొన్ని వర్క్స్లో వచ్చినవి ఉన్నాయి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా సమ్మర్ కలెక్షన్ కాబట్టి కొంచెం లైట్ కలెక్షన్ అనేది తీసుకున్నారు అనమాట. ఇందులోనే ఇంకో డ్రెస్ మెటీరియల్స్ చూడాలంటే అంటే ఇప్పుడు మనం రెడీమేడ్ స్టైల్ చూసాము కదా, కొంచెం టోటల్గా వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇవి కూడా ఆల్మోస్ట్ అదే స్టైల్ కలెక్షన్. అయితే ఇవన్నీ వచ్చేసి కొంచెం రెగ్యులర్ వేర్ స్టైల్ తీసుకున్నారు. పార్టీ వేర్ లేదంటే ఇంకొంచెం పర్టికులర్గా కొంచెం ఏదైనా చిన్న అకేషన్స్కి అనుకుంటే కనుక ఈ రకంగా తీసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకి టోటల్గా వచ్చి రేంజ్ అనేది మాత్రం నార్మల్గానే అనిపిస్తుంది. అంటే ఎవరైనా అఫోర్డబుల్ చేసుకునేలాగా ఈజీగా ఇచ్చేసారు. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మెటీరియల్స్ తీసుకున్నారు అనమాట. ఈ మెటీరియల్స్ అనేవి చూసినట్లయితే వైట్ కాంబినేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఆల్మోస్ట్ ఎక్కువ ఇందాక చెప్పుకున్నట్లుగా బేస్ అనేది వచ్చేసి వైట్ తీసుకుంటూ దాని మీద డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ రకంగా ఇది తీసుకోవచ్చు. అంటే ఇది రెగ్యులర్గా అని కాకుండా ఏదైనా కొంచెం స్పెషల్ అకేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటివి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీని కాంబినేషన్ అయితే వైట్ అలాగే పర్పుల్ కలర్ తీసుకున్నారు కదా. దుపట్టా అలాగే ఈ బాటమ్ అనేది వచ్చేసి మనకి కొంచెం నీట్గానే ఇస్తారు. టోటల్గా ఆల్మోస్ట్ అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్లోనే తీసుకున్నారు. అయితే దీనికి దుపట్టా అనేది మాత్రం మనకి కొంచెం ఫ్యాషనబుల్గా వస్తుంది. వైట్ బేస్లో మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అలా కాకుండా ఈ కలర్ టోటల్గా బేస్ అనేది చేంజ్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇక్కడంతా కూడా థ్రెడ్తో ఒక లీఫ్ వర్క్ అనేది కనిపిస్తుంది, అలాగే స్టోన్ వర్క్ లకు కూడా కనిపిస్తుంది. ఇక్కడ బాటమ్ సైడ్కి వచ్చేసరికి అంటే కొంచెం కింద ఎడ్జ్ అనేది మాత్రం టోటల్గా ఇంకొంచెం డిఫరెంట్ కలర్ థ్రెడ్ ఉపయోగిస్తూ ఇక్కడ టోటల్గా ఫ్లోరల్ వర్క్ అనేది తీసుకున్నారు. ఇది లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లోరల్ వర్క్లో ఏదైతే చూస్తున్నామో అదే బాటమ్ వస్తుంది. దీనికి దుపట్టా అనేది కూడా అదే కలర్లో తీసుకోవడం జరిగింది అన్నమాట. కాకపోతే డ్రెస్లో ఉన్న కలర్తో ఇక్కడ చిన్న పైపింగ్స్ లాగా చిన్న బార్డర్స్ లాగా యాడ్ చేశారు. ఈ రకంగా టోటల్ కలెక్షన్ అంతా మనం కొంచెం కొత్త కలెక్షన్ చూడాలనుకుంటే కనుక సమ్మర్ స్పెషల్గా లాంచ్ అయిన కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు.
కాటన్లోనే కొంచెం ప్రింటింగ్ స్టైల్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఈ రకమైన కలెక్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి టోటల్ ప్యూర్ కాటన్ స్టైల్లో వస్తుంది. దీని మీద అంతా ప్రింటింగ్ అనేది బ్లాక్ కాంబినేషన్, ఏ కలర్కి తీసుకున్నా కానీ బ్లాక్ కలర్తోనే ఈ ప్రింటింగ్ కాంబినేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా డీసెంట్ లుక్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది మనం టాప్ అని చెప్పొచ్చు అనమాట. టాప్కి ఇచ్చిన మెటీరియల్ ఇది ఫ్యాబ్రిక్కి. ఇక్కడ వచ్చేసి టోటల్గా ఇందాక చెప్పుకున్న దానికి మనం దుపట్టా అనేది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ దాంట్లో షిఫాన్ ఐదర్ జార్జెట్ ఇలా చేంజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ టోటల్గా వచ్చేసి ఒకటే కాటన్ ఫ్యాబ్రిక్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. పింక్కి ఒక పిస్తా గ్రీన్ స్టైల్లో తీసుకున్నారు కదా, ఇలాంటి కాంబినేషన్సే టోటల్గా ఈ కలెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంకొన్ని చూడాలి అనుకుంటే కనుక ఇందులో అంటే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా కానీ ఇలానే ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నారు, దానికి పింక్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్రతి దాని మీద కూడా ప్రింట్ అనేది మాత్రం బ్లాక్ కలర్తో వస్తుంది. అయితే ఈ ప్రింట్స్లో డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి సింపుల్గా చిన్న చిన్న బూటీ స్టైల్లో తీసుకోవాలనుకుంటే ఆ రకమైన కలెక్షన్ అన్న చూడొచ్చు. అలాగే కాకుండా టోటల్గా కావాలి, ఎక్కువగా వర్క్ స్టైల్లో కనిపించాలి ప్రింటింగ్ స్టైల్లో అంటే ఈ రకంగా కూడా చూడొచ్చు. సో ఈ ప్రింటింగ్ స్టైల్లో కాకుండా ఇంకొంచెం ఏదైనా కొత్తగా కలెక్షన్ చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. చాలా డీసెంట్గా ఉందండి నిజంగానే. అంటే కాటన్ లైక్ చేసే వాళ్ళు ఇలాంటివి ప్లెయిన్స్ స్టైల్లోని లేదంటే కొంచెం తక్కువ డిజైన్స్లో చూడాలి అనుకుంటే కనుక సింపుల్ డిజైన్స్లో ఈ రకంగా చూడొచ్చు అనమాట. టాప్ వచ్చేసి మొత్తం ప్యూర్ కాటన్ వచ్చింది. అండ్ దీని మీద అంతా కూడా కొంచెం స్ట్రింక్ అవుతున్న స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవంతా కూడా బుటీస్ ఏవైతే వచ్చాయో అవంతా కూడా మనకి లైట్గా లైట్ కలర్లో తీసుకున్నారు. సెల్ఫ్ కలర్స్లోనే వస్తూ ఉంటాయి, అయితే లైట్ కలర్స్లో వస్తూ ఉంటాయి. టోటల్గా ప్లేన్ వచ్చేసి దుపట్టాకి మాత్రం వైట్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటూ, అంటే దుపట్టా అలాగే బాటమ్ కూడా వైట్ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే టోటల్గా వచ్చేసి ఈ పైన బుట్టి ఏదైతే ఉందో అది కంటిన్యూ కాకుండా ఈ కింద చూసినట్లయితే మనం అంటే ఇక్కడ బోర్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం దీంట్లో ఒక మ్యాంగో లీఫ్ వర్క్ లాగా ఈ రకంగా కొంచెం చేంజ్ చేస్తూ ఒక బోర్డర్ స్టైల్లో తీసుకుంటుంటారు. దుపట్టా అలాగే ఈ బాటమ్ ఏదైతే ఉంటుందో ఇవి మాత్రం ఆపోజిట్ కాంబినేషన్, అంటే మోస్ట్లీ వీటన్నిటికీ కూడా వైట్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇవి కూడా ప్లెయిన్ కాకుండా దీని మీద సెల్ఫ్ అంటే డ్రెస్లో ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ ఇక్కడ దీనికి రిపీట్ అవుతూ ఉంటాయి దుపట్టా మీద. అలాగే టోటల్ బాటమ్ అనేది కూడా ప్లెయిన్గా కాకుండా దాంట్లో కూడా వర్క్తోనే తీసుకుంటారు. ఇంకొంచెం బ్రైట్ కాంబినేషన్ చూడాలి అంటే కనుక అంటే బ్లూ చూసాము, అలాగే పింక్ చూడొచ్చు, సేమ్ కాంబినేషన్ ఇది కూడా. ఇందులో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవే ప్రింట్స్, అంటే బూటీస్ ఏవైతే చెప్పామో ఇదే స్టైల్లో వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. అయితే ప్లెయిన్లోనే కాకుండా కొంచెం వర్క్స్లో కావాలనుకున్నా లేదంటే కంప్లీట్ ప్లెయిన్ కావాలనుకున్నా, లైట్ కలర్స్ కావాలన్నా, డార్క్ కలర్స్ కావాలనుకున్నా ఇక్కడ మొత్తం అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ఓవరాల్గా మీరు ఒకసారి చూడండి. ఇదే వాళ్ళ హలో లేడీస్, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.